ఆవు పొలంలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? సరిగ్గా అలాగే చేస్తోంది ఉత్తర కొరియా. పక్కనే ఉండే పెద్దన్న చైనా అకృత్యాలను బాగా వంట పట్టించుకున్న ఉత్తర కొరియా తమ దేశంలోని పౌరుల పట్ల అదే తరహా నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోంది. అక్కడి ప్రజలకు స్వాతంత్ర్యం అంటే ఏంటో తెలియదు. పేరుకు ఉత్తర కొరియా సోషలిస్ట్ దేశమని ఆ దేశ సుప్రీం లీడర్ పదే పదే చెబుతూ ఉంటారు. కానీ ఒక రకంగా దేశ ప్రజల రక్తం పీలుస్తూ బతుకుతున్నారు నియంత కిమ్ జాంగ్ ఉన్. ఎంతసేపు అమెరికాపై రంకెల వేస్తూ జపాన్ పై క్షిపణులను ప్రయోగిస్తూ సౌత్ కొరియాను రెచ్చగొడుతూ కాలం గడుపుతుంటారు ఈ సుప్రీం లీడర్. తాజాగా ఉత్తర కొరియా ప్రజలు ఉపయోగించే స్మార్ట్ ఫోన్లపై కూడా నిఘా పెట్టారు. వారు ఎవరికైనా మెసేజ్ పెడితే ఆ ఫోన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ దాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నమాట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రయత్నం జరిగితే చాలు క్షణాలలో ఆ విషయం అధికారులకు చేరిపోవడం, వారిని అరెస్ట్ చేసి నిర్బంధ శిబిరాలలో పని చేయించే శిక్షకు లోనవడం జరిగిపోతూ ఉంటుంది. ఉత్తర కొరియాలో వాడే ఫోన్ల సాఫ్ట్వేర్లు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిల్లో కొన్ని పదాలు టైప్ చేస్తే వెంటనే ఆటోమేటిక్ గానే కరెక్ట్ అయిపోతుంటాయి. బాహ్య ప్రపంచంలో జరిగే వాస్తవాలు అక్కడి వారికి తెలియకుండా అన్ని రకాల మీడియాలపై కూడా ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుంది అక్కడ. ఉత్తర కొరియా నుంచి కొన్ని ఫోన్లను ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో దక్షిణ కొరియాలో వాడే పదాలు ఆటో కరెక్ట్ అవుతున్నట్లుగా గుర్తించారు. ఉదాహరణకు చూద్దాం. ఉత్తర కొరియాలో స్నేహితుడిని బొప్ప అంటారు. దీనిని పెద్దన్న అనే అర్థం కూడా వచ్చే విధంగా చూస్తాం. కానీ ఉత్తర కొరియాలో ఫోన్లలో కనుక ఒప్ప అనే పదం టైప్ చేయగానే అది ఆటోమేటిక్ గానే కామ్రేడ్ అని మారిపోతోంది. దీంతో పాటు కీబోర్డ్ కింద ఒక వార్నింగ్ కూడా కనిపిస్తోంది. సోదరులను కామ్రేడ్ అనే పిలవాలని సూచిస్తోంది. అదే సౌత్ కొరియా అని టైప్ చేస్తే పప్పెట్ స్టేట్ లేదా కీలుబొమ్మ దేశం అని ఆటోమేటిక్ గానే కరెక్ట్ అయిపోతుంటుంది అనమాట. దీంతో పాటు ఆ ఫోన్ల యూజర్లకు ఇంటర్నెట్ యాక్సెస్ అసలే ఉండదు. ఉత్తర కొరియా ఫోన్లలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ షాట్లు తీయబడతాయి. అవి కేవలం అధికారులకు మాత్రమే ఓపెన్ అయ్యే విధంగా ఒక ఫోల్డర్ లో సేవ్ అవుతూ ఉంటాయి. ఆ ఫోల్డర్ ని తెరిచే అవకాశం వినియోగదారులకు ఉండదు. ఆ దేశ అధికారులకు మాత్రమే ఈ ఫోల్డర్ యాక్సెస్ అనేది ఉంటుంది. వినియోగదారుల యాక్టివిటీని కనిపెట్టడానికి దీనిని ఉపయోగిస్తున్నారు అక్కడ వాళ్ళు. విదేశీ కంటెంట్ ను చూసిన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు తరచూ ఏ యాప్ చూస్తున్నదనేది, ఏమేం చేస్తున్నదనేది అధికారులకు తెలిసిపోతూ ఉంటుంది. అదే మన దేశంలో అనుకోండి, మన ఫోన్లో ఏం చేసినా అది మన వ్యక్తిగతంగానే ఉంటుంది. సోషల్ మీడియా మొదలు అంతర్జాతీయ వెబ్సైట్ల దాకా అందులో ఏం చూసేది అది మన ఇష్టం. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ఫోన్ అంటే ఒక నిఘా సాధన. ఫోన్లో ఏం చూస్తున్నది, ఏం చేస్తున్నది క్షణ క్షణం ప్రభుత్వానికి తెలిసిపోతుందన్నమాట. చివరికి ఫోన్లో టైప్ చేసే పదాలపై కూడా నిఘా ఉంటుంది. ఉత్తర కొరియా నుంచి బయటికి స్మగ్లింగ్ చేసిన ఒక స్మార్ట్ ఫోన్ ను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణులు ఆ విషయాన్ని బహిర్గతం చేశారు. ఉత్తర కొరియాలో ఫోన్లతో పాటు రేడియోలు, టీవీలు కూడా కేవలం ప్రభుత్వం అనుమతించిన కంటెంట్ మాత్రమే అందేలా ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయి. ఫోన్లలో పరికరాలను మార్చడానికి వీలు లేకుండా సీల్ కూడా చేస్తారు. దీనిని మార్చడానికి గాని, విదేశాల కంటెంట్ ను చూడడానికి గాని ప్రయత్నిస్తే తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఉంటారు. దక్షిణ కొరియాకు చెందిన K-pop వీడియోలు, సినిమాలను చూసినందుకు ఇతరులకు పంపినందుకు ఇటీవల ఒక 22 ఏళ్ల యువకుడిని అధికారులు బహిరంగంగా కాల్చి చంపారు. ఈ నియంత్రణతో ఉత్తర కొరియా ప్రజలకు బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో, పరిస్థితులు అసలు ఎలా ఉన్నాయో కూడా తెలిసే అవకాశం ఉండదు. అచ్చం చైనాలో జరిగినట్టే ఉత్తర కొరియాలోనూ ఇప్పుడు జరుగుతోంది. ఉత్తర కొరియాలో ఏం జరిగినా అది బయట ప్రపంచానికి తెలిసే అవకాశమే లేదు. అంతలా జాగ్రత్త పడుతుంటారు ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం చూస్తే గత ఏడాది 60% ఉత్తర కొరియా ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు. వ్యవసాయం లేకుండా పోవడం, ఉన్న ఆహార నిల్వలు అడుగంటిపోయి ఉన్నాయి. ఆ దేశానికి ఎటు నుంచి కూడా సరుకులు దిగుమతి కావు. ఈ కారణంగా దేశంలో భారీ ఆహార సంక్షోభం నెలకొంది. దేశంలో లక్షలాది ప్రజలు ఇలా ఆకలితో అల్లాడుతూ చనిపోతుంటే అధ్యక్షుడు మాత్రం ఆర్భాట వేడుకలు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉత్తర కొరియా ప్రధానంగా రష్యా, చైనా దేశాల నుంచి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా చైనా నుంచి 81% ఉత్పత్తులు వస్తుంటాయి. కిమ్ పాలనలో ఉత్తర కొరియాలో ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయని గతంలోనూ రిపోర్టులు వెలువడ్డాయి. అయితే పోయిన ఏడాది కిమ్ జాంగ్ ఉన్ గురించి రకరకాల కథనాలు ప్రచురితమయ్యాయి. 1990 నాటి దారుణమైన సంక్షోభం రాబోతుందని, కలిసికట్టుగా ఎదుర్కోవాలంటూ జనాలకు పిలుపు ఇచ్చారు కిమ్ జాంగ్ ఉన్.
అయితే ఆ అంచనాలకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. సైనికుల ఆకలి తీర్చడానికి తమ పెంపుడు కుక్కల్ని ఇచ్చేయాలని ఒక విచిత్రమైన ఆదేశాలిచ్చారు. ఈ నిర్ణయంపై జంతు పరిరక్షణ సంఘాలు మండిపడ్డాయి. అయినా కిమ్ ఆ నిర్ణయాన్ని అమలు చేశాడంటే అక్కడి ఆకలి రోదనల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఆహారంతో పాటు ప్రజలకు అవసరమయ్యే అత్యవసర చికిత్సకు అవసరమయ్యేటటువంటి మందులకు కూడా కొరత కూడా కొనసాగుతోంది. నార్త్ కొరియా ప్రజలు కిమ్ పై విశ్వాసం పూర్తిగా కోల్పోయారు. కానీ అంతకు మించి వారేమి చేయలేరు. ఎదురు తిరిగితే చంపేయడం చేసే నియంతకు ఎవరు మాత్రం ఎదురు తిరుగుతారు? అందుకే అక్కడ అరాచకం కొనసాగుతోంది. 70% ప్రజలకు ఉచిత రేషన్ హామీతో పాటు 2012 నుంచి ప్రజల స్వేచ్ఛను హరించిన వాగ్దానం చేసిన కిమ్ తర్వాత కాలంలో దానిని పూర్తిగా విస్మరించారు. ఇప్పుడు ఆకలితో జనాలు చస్తున్నా తను మాత్రం వేడుకలు ఆర్భటాలకు పోతున్నారు. ఇప్పటికీ అమెరికాను విమర్శిస్తూ క్షిపణి ప్రయోగాలతో కవ్విస్తూ కాలం గడుపుతున్నారు. మొన్నటికి మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపెట్టిన గోల్డెన్ డోమ్ వ్యవస్థ గురించి నానా గగ్గోలు పెట్టి కేకలు వేశారు. తాము అణ్వాస్త్రాలను ప్రయోగించడానికి కూడా వెనుకాడమని బహిరంగంగా హెచ్చరికలు చేశారు. పక్కనే ఉన్న సౌత్ కొరియాకు తరచూ బెదిరింపుల ప్రకటనలు చేస్తూనే ఉంటారు. చెత్తతో కూడిన బెలూన్లను ప్రయోగిస్తూ అక్కడి నగరాలను దుర్గంధపూరితంగా చేస్తుంటారు. ఈ పరిస్థితి ఇలాగే గనుక కొనసాగితే ఏ రోజుకైనా ప్రజల నుంచి తిరుగుబాటు రావడం అనివార్యంగా మారుతుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ పరిస్థితిని ముందే ఊహించారో ఏమో కానీ ఇప్పటికే తనను పోలిన డూప్లికేట్ కిమ్ జాంగ్ ఉన్లను బయట తిప్పుతూ తను మాత్రం బంకర్లలో కాలం గడుపుతున్నారు. అప్పట్లో సోదరికి అధికార పగ్గాలు అప్పగించి ప్రకటనలు చేయించారు. ప్రస్తుతం నార్త్ కొరియాతో స్నేహ సంబంధాలున్నది కేవలం చైనా, రష్యాలు మాత్రమే. చైనా వల్ల ఆహార పదార్థాలు, రష్యాకు ఆయుధాలు, కిరాయి సైనికులను పంపించి అందుకు బదులుగా చమురును దిగుమతి చేయించుకుంటుంది. అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు అభివృద్ధి చేస్తున్నారనే కారణంతో ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ మీద ఐక్యరాజ్య సమితి, పశ్చిమ దేశాలు అనేక కఠిన ఆంక్షలు విధించారు. ఆంక్షలు తప్పించుకోవడానికి చేయాల్సిందంతా కిమ్ జాంగ్ ఉన్ చేస్తుంటారు. దేశాన్ని నడపడానికి ప్రభుత్వం వద్ద ప్రత్యేక నిధులుంటాయి. తనతో పాటు తన కుటుంబానికి విలాసవంతమైన జీవితాన్ని అందించడం కోసం కిమ్ ఈ నిధుల్ని విచ్చలవిడిగా ఖర్చు కూడా చేస్తుంటారు. ఉత్తర కొరియాకు డబ్బును అందించడానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు సిద్ధంగా ఉంటాయని చెబుతుంటారు. హ్యాకింగ్ చేయడం ద్వారా కూడా ఉత్తర కొరియాకు నిధులు అందుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉత్తర కొరియా ఇంటర్నెట్ సదుపాయం లేని ఒంటరి దేశమని అందరూ అనుకుంటారు. కానీ ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఇంటర్నెట్ అక్కడ ఉంది. డార్క్ వెబ్ కార్యకలాపాల ద్వారా సైబర్ వార్ఫేర్ ఒక ముఖ్య వ్యూహంగా మార్చుకున్నారు కిమ్ జాంగ్ ఉన్. ఇతర దేశాల కంప్యూటర్ వ్యవస్థలను హ్యాక్ చేసి డబ్బును దొంగలించడం ఉపాధిగా మార్చుకున్నారు. వాటితో దేశ ఆర్థిక వ్యవస్థను, అణ్వాయుధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. ఇక ప్రజలను మభ్యపెట్టడంతో కిమ్ జాంగ్ ఆరితేరిపోయారు. ఉత్తర కొరియాలో రాత్రిపూట కరెంటు సరఫరా ఉండదు. ఎందుకంటే అమెరికా ఏ క్షణమైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉందని, బ్లాక్అవుట్ చేయడానికి కరెంట్ నిలిపివేస్తున్నట్లుగా చెబుతారు. దేశంలోని ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఒక దశలో కిమ్ జాంగ్ ఉన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా కిమ్ జాంగ్ ఉన్ తన ఉద్వేగాలను బయట పెట్టడం చాలా అరుదైన విషయం. కిమ్ అనుసరించే విలాసవంతమైన జీవనశైలి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. సుదూర ప్రాంతాలకు విలాసవంతమైన రైళ్లలో ప్రయాణించే సంప్రదాయాన్ని కిమ్ ఇంకా కొనసాగిస్తున్నారు. ఉత్తర కొరియా ప్రజలు పేదరికంలో చితికిపోతుండగా ప్రయాణాల కోసం ప్రైవేట్ విమానాలు వంటి విలాస వాహనాలను కిమ్ వాడతారు.